50 ఏళ్లకు పైబడి సేవలు అందిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి సన్మానం. సాధారణ విలేకరి స్థాయి నుంచి ఎడిటర్గా ఎదిగి జర్నలిస్టు నాయకుడిగా హక్కుల సాధన, విలువలతో కూడిన జర్నలిజంలో శిక్షణ, హక్కులు బాధ్యతలను సమతుల్యం చేస్తూ 50 ఏళ్లకు పైగా జర్నలిజంలో పనిచేయడం అనితర సాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి కల్మె కొలను శ్రీనివాసరెడ్డి గారు. ఈయన నల్గొండ జిల్లా నార్కట్పల్లికి సమీపంలోని పల్లెపహడ్ అనే ఒక కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేస్తూనే సామాన్య శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత విలేకరిగా కలం పట్టి విశాలాంధ్రలో తన వృత్తిని ఆరంభించారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, కార్మిక సంఘ నాయకుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టులకు ఇళ్లు, ఆరోగ్యం, హక్కులు, రక్షణ కోసం దృఢ నిశ్చయంతో పనిచేశారు. ఆ తర్వాత జర్నలిస్టుల సంఘం జాతీయ కమిటీ ఐజేయుకు 2 దశాబ్దాల పాటు పనిచేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి శ్రమించి చట్టాలు చేయించారాయన. అక్రెడిటేషన్, వేతన కమిటీ ఏర్పాటుకు పాటుపడ్డారు. 5 ముఖ్యమంత్రులతో చర్చించి ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేయించారు. పాత్రికేయ రంగంలో అత్యున్నతమైన ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా 2 దశాబ్దాల పాటు బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర, మన తెలంగాణ, ప్రజాపక్షం వంటి 3 పత్రికలకు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. రెండవసారి 2014లో తెలంగాణ మీడియా అకాడమీ బాధ్యతలు తీసుకున్నారు. జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్థాపించారు. 76 ఏళ్ల వయస్సులో కూడా నిత్యం జర్నలిజాన్నే ధ్యాసగా, శ్వాసగా మార్చుకుని పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారే ఈనాటి జర్నలిస్టులెందరికో నిజమైన స్ఫూర్తి. తెలుగువన్ స్ఫూర్తి పురస్కారం మీలాంటి స్ఫూర్తి ప్రదాతలకు ఇచ్చి సత్కరించుకోవడాన్ని సగౌరవంగా భావిస్తోంది తెలుగువన్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇంకా ఓపికగా కూర్చున్న మీ అందరికీ వందనాలు. ఒక ప్రేరణ, తెలుగు అనే పదమే ఒక ప్రేరణ. తెలుగు వన్ అనేది అందరికీ ప్రేరణగా ఉంది. ఈ 25 సంవత్సరాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్తిగా వినియోగించుకున్నటువంటి సంస్థల్లో తెలుగు వన్ ముందుందని చెప్పి భావిస్తున్నాను. ఈ 25 సంవత్సరాల్లో పరిపూర్ణత కూడా సాధించుకుంది తెలుగు వన్. అన్ని రంగాలు ఏది విస్మరించకుండా సమాజానికి ఉపయోగపడే, అభివృద్ధికి దోహదపడే అన్ని రంగాలని తెలుగు వన్ సముపార్జించుకొని న్యాయం చేస్తుందని, ఇక ముందు అందరి అభిమానాలని ఇలాగే చూరగొలనాలి. ఇవాళ సమాజంలో వినేటటువంటి వినే చదివే వారంతా కోరుకుంటున్న అంశాన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే మన మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు. సోషల్ మీడియా ఏ రకంగా ఉందో, ప్రధాన మీడియా ఏ స్రవంతిలో కొనసాగుతుందో వాటిని పరిగణలోకి తీసుకొని ఆధారాభిమానాలు మరిన్ని చూరగొనాలని కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు, గౌరవించినందుకు మీ అందరికీ, ఈ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.